ఎక్కడైతే అర్బన్ పాపులేషన్ తక్కువ ఉంటుందో రూరల్లో మాత్రమే డిఎంకే తమ బలాలు తెచ్చుకుంటుంది. డిఎంకే ఎంత పడిపోవడం ప్రధాన కారణము చెన్నై రీజియన్లో బాగా దెబ్బతింటాం. టీవీకే గెలవడం వల్ల అది ఇంత పడిపోయింది. సో చెన్నై రీజియన్లో మొదటి నుంచి కూడా మనకు డిఎంకేకి అంత బలం లేదు అక్కడ, కాబట్టి వాళ్ళ స్థానాలు వాళ్ళు మిగులుతున్నాయి. డిఎంకే బలంగా ఉన్న చెన్నైలో పోవడం వల్ల ఆ సంఖ్య వాళ్ళకన్నా కూడా వెనకబడి కనిపిస్తూ ఉంది. ఇది ప్యూర్లీ అర్బన్. ఫస్ట్ టైం ఓటర్ మసన్ గారు చెప్పినట్టుగా ఫస్ట్ టైం ఓటర్, సెకండ్ టైం ఓటర్, మార్పును కోరుకున్న వాళ్ళు అందరూ కూడా మనం ఫస్ట్లో విశ్లేషణ చేసినప్పుడు 30 to 40% మాత్రమే వేయగలుగుతారు అనుకున్నాం. అది డెఫినెట్గా 60 నుంచి 70% వెళ్ళిపోయింది అనమాట. ఆరమసన్ గారు చెప్పిన పాయింట్లో వీళ్ళను ఓడగొట్టగలం అన్న నమ్మకం వస్తే జనాలు ఏకపక్షం చేస్తారు. ఆ నమ్మకం రాపించింది చివరి 3-4 రోజులలో విజయ్ ఆ నమ్మకాన్ని తీసుకురాగలిగాడు, అప్పీల్ తీయగలిగాడు. ఎస్, దెర్ ఈజ్ ఎ స్పేస్, ఇక్కడ వ్యాక్యూమ్ ఉంది, మనము వీళ్ళని ఓడగొట్టగలము అనే దాన్ని ఒక ఆయనకు మద్దతుగా నిలుస్తున్న వాళ్ళు. జనరల్గా సినిమా పార్టీలకు ఏం చెప్తామంటే ఎన్నికలకు ముందు తండోపతండాలుగా వస్తారు, సభలకు వస్తారు, లక్షలాది మంది వస్తారు. ఎన్నికల దగ్గరకు వచ్చి వీళ్ళే స్వయంగా బూతులకు వెళ్ళారు. అది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యక్ష అనుభవం. తమిళనాడులో కూడా అలా అవుతుందా? ఫస్ట్ ఒక 7 నెలల కింద చూసినప్పుడు విజయ్ 25%లో ఉన్నారు, తర్వాత 22 డ్రాప్ అయ్యారు, తర్వాత 18 వచ్చారు. సో ఎన్నికల దగ్గరకు ఒకసారి డ్రాప్ అవుతారా లేదనే దాన్ని చూస్తూ ఉన్నాము. కానీ చివరి చేసుకున్నప్పుడు లేదు, విజయ్ ఖచ్చితంగా 18 to 20% దగ్గర ఆగుతున్నాడు కాబట్టి అతను ఫైట్ చేస్తాడు అనుకున్నారు. అయితే ఈ స్థాయి నిజంగా ఎవరైనా ఊహించారంటే హానెస్ట్లీ నో. ఒకే ఒక్కడు ప్రదీప్ గుప్తా. మన ఇద్దరం కలిసి దాని మీద డిబేట్ చేస్తాం. అయితే ప్రదీప్ గుప్తాకున్న బ్యాడ్ హిస్టరీ ఇన్ తమిళనాడు. ఆయనకు ఆ రోజు మనం డిబేట్ చేసిన రోజుకు 80 సర్వేలలో 74 అంటే 93% కరెక్ట్ అయింది. కానీ తమిళనాడుకు వచ్చేసరికి 100% ఫెయిల్యూర్. 2016లో డిఎంకే గెలుస్తుందని చెప్పాడు, 2021లో డిఎంకే గెలుస్తుంది కానీ దాదాపు 180 సీట్లు ఇచ్చాడు. సీట్లు ఎందుకు వ్యవహారం వచ్చిందంటే ఈయన ఇచ్చింది ఎంత ఇచ్చాడు? డిఎంకేకి 92 నుంచి 110 ఇచ్చాడు, డిఎంకేకి 98, టీవీకేకి 98 నుంచి 120, ఇద్దరికి 35% ఓట్లు ఇచ్చాడు. ఇంత ఎగ్జాక్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ ఇచ్చి సీట్లు ఇచ్చాడు. ఆల్రెడీ 2 సార్లు దెబ్బతిన్నాడు కాబట్టి. అట్లాగే లోక్సభలో డిఎంకే ఫ్రంట్ 39 గెలిచింది, అన్నాడీఎంకే గెలవలేదు. ఇంత బ్యాడ్ హిస్టరీ ఉంది. ఈయనేమో ఇంత కరెక్ట్ నెంబర్ చెప్తున్నా, కరెక్ట్ అవుతాడా లేదా? ఈ భవిష్యత్తు మనం పెట్టిన తమ్ముడు, ఈ భవిష్యత్తు రాజకీయ పార్టీలకు కాదు, ప్రదీప్ గుప్తా భవిష్యత్తు తెలుస్తుందని పెట్టాం. సో ప్రదీప్ గుప్తా అగైన్ హీరో. నేను ఇంతకుముందు రాశాను హీరో అని చెప్పి హీరో. అయితే పార్షియల్లీ దెర్ ఇస్ అ డిఫరెన్స్. అది మనం డైరెక్షన్ చెప్పాము, డైరెక్షన్ యాక్యురసీ 2 అంశాలు మనం మాట్లాడాం. డైరెక్షన్ వైజ్ ఎస్ ఈజ్ కరెక్ట్, డైరెక్షన్ వైజ్ కరెక్ట్. విజయ్ సింగిల్ లార్జెస్ట్కి వచ్చాడు. మనం చెప్పాము ఒక 5-10 రావచ్చు, కరెక్ట్ నెంబర్ రావడం ఇది జ్యోతిష్కం కాదు. ఆయన 120 అన్నాడు, ఆయన అన్నది 98 నుంచి 120 ఆయన రేంజ్లో ఇచ్చాడు కాబట్టి ఆ నెంబర్ కరెక్టే. మరి రెండోది ఏంటంటే అది మనం ప్రదీప్ గుప్తా మీద అలా చేసినప్పుడు చెప్తాను. ఇంతవరకు వచ్చిన అన్ని సర్వేలలో ప్రదీప్ గుప్తా మళ్ళీ ఇంకొకసారి తన సత్తా చాటాడు. మోస్ట్ క్రెడిబుల్ అని ఎందుకన్నాము? మనం పెట్టిన పోస్ట్ మీద ఈరోజు కూడా కామెంట్లు వస్తున్నాయి. నా వ్యక్తిగత అభిప్రాయం లేకపోయినా మీ నమ్మకమే మళ్ళీ నిజమైంది, నమ్మకం నిజమైంది అది ప్రదీప్ గుప్తా మీద. సో ప్రదీప్ గుప్తాకి అంత యాక్యురస్గా ఉంది కాబట్టి మనం ఏమంటే తమిళనాడు ఆయన పసిగట్టగలిగాడని చెప్తాం అన్నమాట. ఓకే, అంటే విజయ్ మీరు తమిళనాడు చాలా ప్రాంతాలు తిరిగారు చెప్తున్నాను ఇంతకుముందు. సో విజయ్ మీద అంత వేవ్ కనిపించింది? విజయ్కి ఎక్కడ వేవ్ లేదు. ఈ ఎన్నికల్లో ఎవరికి వేవ్ లేదు. సైలెంట్ ఓటర్ ఉన్నాడు, పార్టీలు పరాపరంగా ఉన్నారు. మీరు పోయి రోడ్ల మీద మాట్లాడినా మేము చేసేది రిప్రజెంట్. నేను రోడ్డు దగ్గర టీ స్టాల్ కూర్చొని ఎవరితో మాట్లాడాను. మేము ఒక ఊరికి పోవాలంటే మాకున్న నెట్వర్క్ ద్వారా, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఒక 10-15 మందిని ఎంచుకొని వాళ్ళల్లో కనీసం ఒక 7-8 మందితో మాట్లాడుకొని ర్యాండమ్గా రోడ్డు పక్కన ఒక 20 మందితో మాట్లాడుకొని ఒక 20-25 మందితో మాట్లాడి చూస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ కూడా విజయ్కి కాదు కదా, ఏ పార్టీకి కూడా వేవ్ లేదు. మీ బలాబలాల ప్రకారం ఎన్నిక జరుగుతుంది. విజయ్కి స్పష్టంగా ఒక అర్బన్ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తూ వస్తుంది అన్నమాట. ఓకే సార్, మసన్ గారు ఒకసారి మనం బెంగాల్కి వెళ్దాం. బెంగాల్కి వెళ్తే మమతా బెనర్జీ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిన 183 బీజేపీ, 102 దగ్గర మమతా బెనర్జీ కనిపిస్తుంది. మమతా బెనర్జీ బలమే మహిళలు అనుకున్నారు, మమతా బెనర్జీ బలమే అది అనుకున్నారు. ఎందుకు ఈ మొత్తం ఊహిసే మార్పు ఈ స్థాయిలో